అందరికీ నమస్కారం. ఈరోజు మనం గండ్రాయి గ్రామంలో తెల్లవరపు రామయ్య గారి పొలంలో ఉన్నామండి. మనం వచ్చేసి నవధాన్య సీడ్స్ వాళ్ళది స్కంద అనే వెరైటీ చూడడానికి వచ్చాము ఈరోజు. ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా గమనించి చూడండి. చూడండి మనకి కింద నుంచి కూడా బ్రాంచెస్ ఏ విధంగా వచ్చినాయి చూడండి. మనకి కింద స్టార్టింగ్ లో అంతా కింద నుంచి బ్రాంచెస్ రావడం కానీ, మన కాయ కింద ఏ సైజు ఉందో కాయ సేమ్ అదే విధంగా మన పైకి వచ్చేపాటికి కూడా సైజు ఏమాత్రం తక్కువ సేమ్ అదే సైజు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర కాపు చూడండి, దగ్గర కాపు ప్లస్ మనకి ఏంటంటే చూడండి కింద నుంచి ఎంత బ్రాంచెస్ వచ్చినాయి చూడండి. ఈ విధంగా బ్రాంచెస్ వచ్చి మనకి ఈ విధంగా కాయ రావటం కానీ, కాయ కలర్ కానీ చూడండి. ప్రతి ఒక్క రైతు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్ కాయ సైజు కూడా చూసుకోవాలి, కింద బ్రాంచెస్ ఎట్లా వచ్చిందో చూసుకోవాలి, పైన మనకి ఏ సైజు ఉందో చూసుకోవాలి రైతు కూడా. మనకు మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ కాయ సైజు ఒకటి, కలర్ ఒకటి. అది ఉంటేనే రేపు మార్కెట్లో మనం మంచి రేటు పడతాం కానీ, అన్ని విధాలుగా మనకి గిట్టుబాటు ధర రావడం కానీ అన్ని జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ నవధాన్య సీడ్స్ వాళ్ళది స్కంద అనే వెరైటీ అని చూడండి. కలర్ ఏ విధంగా ఒక్క చెట్టు కదా, మనం ఏ చెట్టు పట్టుకున్నా కానీ చూడండి, ప్రతి ఒక్క చెట్టు కూడా ఆ చెట్టు ఈ చెట్టు అనడానికి లేకుండా ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి ఎక్కడ పట్టినా కానీ చూడండి, మనకి ఏ చెట్టు ఈ చెట్టు లేదు, ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి. ఇది చూడండి బ్రాంచెస్ ఏ విధంగా వచ్చినాయి. ఇది ఒకటే కొమ్మ చూడండి ఎంత ఏ విధంగా కాపుందో. ప్రతి ఒక్క రైతు కూడా మంచి దిగుబడి సాధించాలనుకుంటే ఈ నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీని కంపల్సరీగా వేసుకోండి. మీకు మంచి దిగుబడితో పాటు మంచి లాభాలు, మంచి రేటు కూడా పడి మంచి లాభాలు వస్తాయని ప్రతి ఒక్క రైతుకి విన్నపించుకుంటున్నాను.